నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3 గంటలుగా కొనసాగుతున్న కేబినెట్ భేటీ. గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం. యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి సీఎం భూమి పూజ. కొండపైన కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన. ప్రజలు కోరుకున్నట్లే ఫ్యూచర్ సిటీ కోసం ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్న శ్రీధర్ బాబు. రాష్ట్రంలో వడదెబ్బతో 16 మంది మృతి. బాధిత కుటుంబాలకు 4 లక్షల పరిహారం. పెద్ద చిత్ర ప్రదర్శనపై తమ నిర్ణయం మార్చుకుని ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ ఇస్తేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడనిస్తామని స్పష్టీకరణ. కోయంబత్తూరు మైనర్ బాలిక హత్యోదంతంలో 2 అరెస్టు. అమానవీయ ఘటనలను సభ్య సమాజం సహించబోదన్న సీఎం విజయ్. అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ చర్చలు. భద్రత, వాణిజ్యం, సాంకేతికతపై మరింత సహకారానికి నిర్ణయం. మానవాళి మేధస్సును మించిన శక్తిగా ఎదగనున్న ఏఐ సాంకేతికత. అప్రమత్తంగా లేకపోతే తీవ్ర సంక్షోభం తప్పదన్న ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు.